హాయ్ వ్యూవర్స్, రేపే శ్రీ పంచమి అంటారు. ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని ఇలా ఒక దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా బంగారుమయం అవుతుంది, వద్దన్న డబ్బు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ శ్రీ పంచమి రోజు ఏ రంగు చీర కట్టుకొని ఏ దీపాన్ని వెలిగించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నాగశుద్ధ పంచమిని సరస్వతి పంచమి లేదా వసంత పంచమి లేదా శ్రీ పంచమి, ఆదిపరాశక్తి రూపాలలో ప్రధానమైన రూపం సరస్వతి. నిజానికి ఈ భూప్రపంచం మొత్తం జ్ఞానం అనే అంశంతో నడుస్తుంది. మనకు ధనం కావాలంటే తెలివిని పెట్టుబడిగా పెట్టాలి, శ్రమను పెట్టుబడిగా పెట్టాలి. దీనంతటికీ ఆ మహాసరస్వతి కృప కూడా కావాలని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ పంచమి అనేది సరస్వతీ దేవి యొక్క పుట్టినరోజు. వసంత పంచమి నాడు సరస్వతీమాత కటాక్షం కోసం ఆ దేవి ఆలయాలకు ఎంతోమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలు చాలామంది బాసరలోని సరస్వతీదేవి ఆలయానికి వెళ్తారు. మహాలక్ష్మి ఇంటికి రావాలంటే మన ఇంట్లో మహాసరస్వతి కొలువై ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అప్పుడే మనల్ని విజయలక్ష్మి వరిస్తుంది. శ్రీ పంచమి రోజు ఉదయమే నిద్రలేచి పసుపు నీటిలో కలుపుకొని తలస్నానం చేయాలి. కొంతమంది పిల్లలు ఎంత చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, ఏది గుర్తుపెట్టుకోలేరు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు, అలాగే మాటలు సరిగ్గా మాట్లాడాలి అని అనుకునేవారు తలస్నానం చేసి, అలా స్నానం చేశాక సరస్వతీదేవి ఫోటోని సిద్ధం చేసుకొని గంధంతో బొట్లు పెట్టుకోవాలి. సరస్వతీదేవిని భక్తిగా ఆరాధించాలి. ఈ పండుగ రోజున సరస్వతీదేవితో పాటు సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. సకల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. శాంతామూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞానబుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈరోజు సరస్వతీదేవిని ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం, చేతిలో పిండి వంటలు, చెరుకు, అరటి పండ్లు, నారికేలం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఈరోజు కులమత భేదాలు లేకుండా కూడా అందరూ సరస్వతీదేవిని పూజిస్తారు. అలాగే ఈరోజు ముహూర్తంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు బియ్యంలో రాయించి అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎవరైనా సరే ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అలాగే సరస్వతీదేవి పుట్టినరోజు పిల్లలు బాగుండాలని, జ్ఞానం పెరగాలని వారి పేరు మీద బియ్యాన్ని దేవాలయంలో అన్నదానానికి దానంగా ఇస్తే చాలు, చాలా మంచిది. దేవాలయాల్లోనే కాదు, ఈరోజు పేదవారికి బియ్యాన్ని దానంగా ఇచ్చిన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. అలా అక్షరాభ్యాసం చేయించినప్పుడు బియ్యంలో అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ పిల్లల పేర్ల మీద బియ్యం దానం ఇవ్వండి. మీ పిల్లలకు మంచి వృద్ధి కలుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. శ్రీ పంచమి సరస్వతీదేవి పుట్టినరోజుగా చెప్పబడింది. శ్రీ పంచమి రోజు ప్రత్యేకంగా సరస్వతీదేవిని పూజిస్తే సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీ పంచమి సందర్భంగా గృహంలో ఒక పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ పీఠంనకు గంధం బొట్లు పెట్టాలి. పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని పరిచి సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. సరస్వతీదేవి చిత్రపటానికి తెల్లని పూలమాలను అలంకరించుకోవాలి. సరస్వతీదేవికి 9 వత్తుల దీపం అంటే చాలా ఇష్టం అని శాస్త్రాలలో చెప్పారు. అందుకే సరస్వతీదేవికి తెల్లని పూలమాలను అలంకరించుకోవాలి.
సరస్వతీదేవికి 9 వత్తుల దీపం అంటే చాలా ఇష్టం అని శాస్త్రాలలో చెప్పారు. అందుకే సరస్వతీదేవికి తెల్లటి పూలమాల అలంకరించిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర ప్రమిద పెట్టి 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన దీపంలో ఒక యాలక వేయండి. అలాగే ఆ దీపం కింద ఒక తామరాకు పెట్టి ఆకు మీద పసుపుతో ఒక చుక్క పెట్టి ఆ చుక్క మీద దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలాగే సరస్వతీదేవికి తెల్లని పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెల్ల పుష్పాలను అమ్మవారికి సమర్పించండి. అమ్మవారి ముందు వెలిగించే 9 వత్తుల దీపం ఎంతో శక్తివంతమైనది. ఈరోజు ఆడవారు తెలుపు లేదా పసుపు రంగులో ఉండే చీరను గాని దుస్తులను గాని ధరించి ఆ దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ రంగు వస్త్రాలు ధరించి సరస్వతీదేవిని మంచిదని పండితులు కూడా చెబుతున్నారు. ఈరోజు అమ్మవారికి ప్రీతిగా పాలు గాని పెరుగు గాని తెల్లని పటిక బెల్లం గాని నివేదన చేయండి. అదేవిధంగా శ్రీ పంచమి రోజు ఎర్రటి యాపిల్ను సరస్వతీదేవికి సమర్పిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవిని విశేషమైన అనుగ్రహం వలన సకల శుభాలు సిద్ధిస్తాయి. సరస్వతి కవచం అని ఒక వచనం ఉంటుంది. ఈరోజు ఆ సరస్వతి కవచాన్ని విన్నా చదివిన విద్యార్థులు విశేషంగా విద్యలో రాణిస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలు బాగా చదవాలంటే శ్రీ పంచమి రోజు సందర్భంగా తల్లి కానీ తండ్రి కానీ ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మరియు అదేమిటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి సరస్వతీదేవి మంత్రాన్ని చదవాలి. ఆ నీటిని సరస్వతీదేవి ఫోటో దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత ఆ నీటిని మీ పిల్లల చేత తాగించాలి. వసంత పంచమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పనులు చేయండి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు వసంత పంచమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఆనందంగా జీవించండి. మాఘశుద్ధ పంచమునే వసంత పంచమి శ్రీ పంచమి అంటారు. అది జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు. జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము విద్య, చదువు, పర్యాయ పదాలు, విద్యకు ఆదిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించి రోజు శ్రీ పంచమి శ్రీ సరస్వతి జన్మదినంగా భావిస్తారు. యావత్ భారతావనిలో ప్రజలు అందరూ ఆ తల్లి కటాక్షం కోసం ప్రజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. మాఘశుద్ధ పంచమి నాడు ప్రాంతకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్య ఆరంభం చేయాలని శాస్త్రవచనం. ఈ రోజునే క్షీరసాగర మదనం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, సరస్వతీదేవి షోడాశోభాచారాలతో పాటు పూజించాలని, సరస్వతీదేవి ప్రతిమతో పాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, పెన్నులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించే శ్రీమద్ రామాయణ రచనను చేశాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వలన వేద విభజన చేసి పురాణాలను ఆవిష్కరించారని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడని ప్రతీది. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాసేను సరస్వతీదేవి అనుగ్రహం పొందటమే గాక ఆ గ్రంథాన్ని ఇవ్వరని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు. విద్యలకు అధిష్టాన దేవత సరస్వతి. ఆమె అనుగ్రహం వలన శక్తి, బుద్ధి లభిస్తాయి. మతిమరుపు తగ్గిపోయి మేధాశక్తి పొంపొంది సరైన జ్ఞానం కలిగి ఇహము మోక్షము లభిస్తాయి. జ్ఞానలబ్ధికి సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతీదేవి. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ సరస్వతీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.